టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో విచారణ కొనసాగుతోంది. వైసీపీ నేతలు దేవినేని అవినాష్, తలశీల రఘురాం ఇవాళ విచారణకు హాజరయ్యారు. వైసీపీ నేతలకు మరోసారి నోటీసులు జారీ చేశారు మంగళగిరి నార్త్ సబ్ డివిజన్ పోలీసులు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంపై దాడి కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, తలశీల రఘురాం, జోగి రమేష్ కి నోటీసులు పంపారు. మంగళగిరి పోలీస్ స్టేషన్ కి విచారణ నిమిత్తం హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేష్ ఇవాళ మంగళగిరి పోలీస్ స్టేషన్ కు రానున్నారు. సార్ రమ్మంటే టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో విచారణ కొనసాగుతోంది. వైసీపీ నేతలు దేవినేని అవినాష్, తలశీల రఘురాం ఇవాళ విచారణకు హాజరయ్యారు. అయితే వైసీపీ నేతలకు మరోసారి నోటీసులు జారీ చేశారు మంగళగిరి నార్త్ డివిజన్ పోలీసులు. అయితే తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంపై దాడి కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. భార్గవి, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అదే సమయంలో ఈ దాడి కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్సీలు తలశీల రఘురాము, లేళ్ల అప్పిరెడ్డితో పాటు మరికొంతమంది నేతలను సైతం పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే ఒక దఫా మంగళగిరి పోలీసులు ఈ నేతలందరినీ కూడా విచారించడం జరిగింది. తిరిగి మరోసారి తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా మంగళగిరి పోలీసులు నేతలకు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇక ఒకవైపు కేసు విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డితో పాటు తలశీల రఘురాము, జోగి రమేష్ మొదలగు నేతలందరూ కూడా తమను ముందస్తుగా అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా వీళ్లకు తాత్కాలికంగా రిలీఫ్ లభించింది. అదే సమయంలో పోలీసుల విచారణకు ఆయా నేతలందరూ కూడా సహకరించాలంటూ కూడా గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే మంగళగిరి పోలీసులు వైసీపీ నేతలను విచారిస్తూ ఉన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయం పైన దాడికి సంబంధించి ఎవరెవరి ప్రమేయం ఉంది, ఎవరి ప్రోద్బలంతో దాడులు చేశారనేటువంటి అంశాలను పోలీసులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో చంద్రబాబు నివాసానికి సంబంధించిన దాడి కేసులో కూడా మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు విచారించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే నందిగం సురేష్ ను అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో నందిగం సురేష్ ను కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకుని కూడా విచారించడం జరిగింది. అయితే పోలీసులు అడిగినటువంటి ప్రశ్నలకు సరైన సమాధానాలు వైసీపీ నేతల నుంచి రావడం లేదని పోలీసులు కూడా భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మరోసారి తమ ముందు విచారణకు హాజరయ్యి పోలీసులు జరిపేటువంటి విచారణలో పాల్గొనాలంటూ కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. భార్గవి. రైట్ రమేష్, థ్యాంక్ యూ.